కానీ అంత బలహీనుడు కాదు కేసీఆర్. హ్మ్. అది బిడ్డను బయటికి తీసుకురావడానికి పార్టీని తాకట్టు పెట్టే అంత అటువంటి మనిషి కాదు ఆయన. పట్టుదలన మనిషి. పట్టుదల మనిషి. ఎక్కడ ఓడిపోయిండో అక్కడనే గెలవాలనే మనిషి. హ్మ్. హ్మ్. ఆయన తన మీద తానే విజయాన్ని నమోదు చేసుకోవాలనుకుంటాడు. తన వైఫల్యాన్ని తను గెలిచి చూపెట్టాలనుకుంటాడు మళ్ళీ. ఎక్కడైతే ఫెయిల్ అయ్యిండో అక్కడనే ఆయన పట్టుదల నాకు తెలుసు. ఆయన జస్ట్ ఏదో ఇప్పుడు ఒక బిడ్డ జైలు పోకుండా ఆపుకోవాలనుకుంటే ఆ రోజే బీజేపీకి సరెండర్ అయ్యేవాడు. తెలుసు బిడ్డను అరెస్ట్ చేస్తారని తెలుసు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఏది ఏమైనా కూడా అంత బలహీనుడు కాదు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే అంత బలహీనుడు అయితే కేసీఆర్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మీ అంచనా ప్రకారం చూస్తే కనుక రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ నిలబడుతుందా? మరి నేనేమంటున్నా, బీఆర్ఎస్ నిలబడాలంటే రెండు చెప్పాను నేను. ఈ రెండు మొదలు కాలే ఇంకా. ఆయన లోపల మార్పు వస్తున్నట్టుగా ఎటువంటి సంకేతాలు ఇప్పటివరకు స్టార్ట్ కాలే. ఆయన అనుకుంటుండొచ్చు, రియలైజ్ అవుతుండొచ్చు, జరిగిన దానికి మారాలని అనుకుంటుండొచ్చు. కానీ అది బయటికి కనబడాలి, విజిబుల్గా ఉండాలి, ప్రజలు గ్రహించగలగాలి. రెండవది ఏంటంటే ప్రక్షాళన కార్యక్రమం కూడా మొదలు కాలే. ఈ రెండు మొదలు కానప్పుడు కోరుకుంటాం తెలంగాణకు వాయిస్గా బీఆర్ఎస్కు ఉండే అది వేరే వాళ్ళకు ఉండదు కదా. ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ కదా. 10 ఏళ్ళు ఆ పార్టీ నాయకునిగా తెలంగాణ డెవలప్ చేయడానికి కష్టపడ్డాడు కదా. ఆయనే ఉంటే బాగుండని అనుకుంటాం. కానీ ఆయన లోపల మార్పు రానప్పుడు అది ఆచరణ సాధ్యం కాదు కదా. పార్టీ ప్రక్షాళన కూడా ఇప్పటివరకు ఏం మొదలు కాలేదు. కనీసము బుచ్చన్న ఒకటి అడుగుతా, ఎమ్మెల్యేలు పోతున్నారు కదా, వీళ్ళని ఆపడానికి ఏం చేయాల్సి ఉండే? ఫస్ట్ ఆయనే ఒత్తిడి చేయాల్సి ఉండే ఈ డిస్క్వాలిఫికేషన్ కోసం. ఇప్పటివరకు నిన్న ఏదో వీడియోలో చూశాను నేను, మధుయాష్ గారు చెప్తా ఉన్నారు, కేవలము ఒక దానం నాగేందర్ గురించే పిటిషన్ ఫైల్ చేశారు, ఇంకొకరి గురించి ఎవరి గురించో చేశారు. కనీసం పోయిన ఎమ్మెల్సీల మీద ఎమ్మెల్యేల మీద కూడా ఇప్పటివరకు పిటిషన్ ఫైల్ చేయలేదు. డిస్క్వాలిఫికేషన్కి చేయాలి కదా. అంటే దీనికి ఎన్ని రోజులు కావాలి? ఫార్మాట్ ఉంది కదా. అంటే పోతే పోనీ అనే ధోరణ అట్లా కాదు. ఇదేం చేయాల్సి ఉండే అంటే ఒక్కటన్నా బై ఎలక్షన్ తేవాల్సి ఉండే. దానం నాగేందర్ అయితే అడ్మిషన్ స్టేజ్లోనే డిస్పోజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఈ పార్టీ నుంచి గెలిచిండు, ఎంపీగా ఆ పార్టీకి నామినేషన్ వేసిండు. అవును, దానికి విచారణ అవసరమా? అసలు ఎలక్షన్ కమిషనే చేయాలి ఆ పని, డిస్క్వాలిఫై చేయాలి ఏకపక్షంగా. దానికి ఎవరు అప్లికేషన్ కూడా అక్కర్లేదు, సోమోటో తీసుకొని చేయాలి. ఎప్పుడైతే ఆయన నామినేషన్ వేసిండో సోమోటో తీసుకొని చేయాలి. ఇప్పుడు 2 ఎలక్షన్ కమిషన్ దానిలో ఉన్నాయి కదా. ఏమని? ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు బీఫామ్ మీద, ఇంకో పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్నాడు ఎంపీకి. దానికి ఏ ప్రూఫ్ కావాలి ఎలక్షన్ కమిషన్కి? మరి ఎందుకు చేయలేదు? మేనేజ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అయితే సీరియస్గా తీసుకోవాలి కదా, తీసుకోవాలి. సుమోటో చేయాలి. చేస్తే బై ఎలక్షన్ వస్తుంది కదా. ఒకవేళ వాళ్ళు చేయలేదు, నువ్వు కోర్టులో దాన్ని స్పీడప్ చేసి బై ఎలక్షన్ తీసుకురావాలి. ఒక బై ఎలక్షన్లో కనుక ప్రజలు ఆయన ఓడించిండ్రు అనుకో, ఇంకెవడు పోడు కదా పార్టీ వదిలిపెట్టి. ఎమ్మెల్యేలు ఎవరు పోరు కదా, పోతలేదు. అంటే సామధాన భేద దండోపాయాలు ఈ 4 ఉపయోగించాలి. మహాభారతమే చెప్పింది కదా. ఈ 4 ఇట్లా ఏది ఉపయోగిస్తలేదు. ఏది ఉపయోగించుకున్నప్పుడు నువ్వు శక్తిహీనుని కదా, నీకే శక్తి లేదా. మరి మీలాంటి వాళ్ళు ఎందుకు పోతారు చెప్పొచ్చు కదా. మీరు ఇన్నేళ్ల పాటు ఆయనతో కలిసి ఉన్న వాళ్ళు, ఆయన ఎంబడి కలిసి తినే వాళ్ళు, సలహాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు? అంటే నేను మీడియాలోనే చెప్తున్నా కదా బుచ్చన్న, ఇంకా చెవులో చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కొన్ని చెవులో చెప్పాల్సిన దశలో చెవులో చెప్తాం. ఇప్పుడు అందరూ రోడ్డు మీద పడ్డ తర్వాత ఇప్పుడు చెవులో చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు? ఓపెన్గానే చెప్తున్నాం మనం. వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు కదా. నేనే కాదు, నా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన చెప్పే సలహాలు ఆయన చెప్తున్నాడు. కోదండరాం లాంటి వాళ్ళు ఈయన ఈ తప్పులు చేసిండు అని కోదండరాం చెప్తున్నాడు. అంటే తెలంగాణలో కొంత గౌరవం ఉన్న వాళ్ళంతా చాలామంది చెప్తున్నారు కదా. అలా నుంచి వాళ్ళు తీసుకోవచ్చు కదా. వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళకు తెలుసు. బయట నుంచి వినాల్సినంత అధోగతి వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ ఎందుకో ఏం అడ్డం వస్తుందో తెలియదు.